భోజనం చేసాను. ఎందుకంత గ్యాప్ ఇచ్చావు? మీరే కదా నీట్గా రాయాలన్నారు. నీట్గా తెలుసా మనసా ఇది ఏనాటి సంబంధం అనుబంధం రా, సంబంధం రాదు రే. నా ఆకలి తీరుస్తూనే నీ ఆకలి చంపుకుంటూ గుండె నిండా బాధ నిండి పైకేం నవ్వుకుంటూ నా కోసమే నీ ఆశలన్నీ చంపుకుంటూ వాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ ఏ బాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాందే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే తైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే అదే బాబా ఈ రోజు ఎనర్జీ చూస్తుంటే మామూలుగా లేదుగా. స్టూడెంట్స్ అంటేనే ఎనర్జీ అంటేనే స్టూడెంట్స్. పార్టీ వెల్కమ్ టు హ్యాపీ డే. వావ్ అశు, నేను ఓకే, నువ్వేంటి రోజు రోజుకి ఇది energetic నేను గా? వావ్ ఓకే, నువ్వేంట? అంటే నేను ఎప్పుడు వండర్ఫుల్ బ్యూటిఫుల్ గార్జియస్ ఇవన్నీ కదా. బంగారం సొళ్ళ పీసి వావ్ బ్యూటిఫుల్ 3 అయ్యో చాలా జోకులు వచ్చాయి. నువ్వేంటి రోజు రోజుకి ఎనర్జెటిక్ గా హ్యాండ్సమ్ గా ఏంటి మ్యాటర్? ఏంటి మ్యాటర్ అంటే మా మర్దలు వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం లాస్ట్ ఎపిసోడ్ వచ్చిన వాళ్ళు, ఆ ముందు ఎపిసోడ్ వచ్చిన వాళ్ళు, వీళ్ళు అందరు మరదలు. అంటే మన రూల్ ఉందా ఉట్టి 10 మర్దల్లే ఉండాలి బావకి అని? నాకు మా ఎంత అందంగా ఉన్నారు చూడండి అందరూ. హాయ్. పులొచ్చి కూర్చుంటే వీడు పులిహారి కలుపుతాడు, పులొచ్చి కూర్చుంటే పులిహోర తింటాడు అంటే అంత అంత నువ్వు క్యాజువల్. కలిపింది వాళ్ళు తింటున్నారు. ఇప్పుడు చూడు ఏమన్నా ఈ ఊ అని అరుస్తున్నారు. సరే గానీ జోకులు ఎందుకు వేస్తున్నావు ఇట్లా? నేను అందంగా ఉన్నా ఎనర్జెటిక్ గా ఉన్నాని. అవును, ఆబ్వియస్లీ స్టేజ్ ఎక్కి ఏదో 2 జోకులు ఏమన్నారు, వేసాను. ఏం చేస్తాం దానికన్నా? జోకులు అంటే ఇగో నవ్వేలాగా ఉండాలి. అందరు నిన్ను చూసి ఇది ఒక జోకా అనేలాగా ఉండకూడదు. జోకులు అంటే ఒక టైమింగ్ లో ఉంటాయి. ఆ టైమింగ్ అనేది మా స్టూడెంట్స్ కి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీ దగ్గర వస్తాయి జోకులు. ఎందుకంటే కాలేజీలో ఆ గోడ మీద కూర్చున్నప్పుడు అప్పుడు వస్తాయి ఆటోమేటిక్ గా జోకులు. అవి అసలైన ఇదే జోకులు. గోడ మీద అదే కాలేజ్ లో ఇలాంటి జోకులు వేస్తే పడి నవ్వేవాళ్ళు, పొట్ట చెక్కలు అయిపోయేది. అట్లా నవ్వేటోళ్ళు కాదు. నువ్వు జోకులు వేసిన నువ్వు జోక్ వేసిన తర్వాత ఇది కూడా ఒక జోకేనా అని నవ్వేటోళ్ళు. అది ఆ డిఫరెన్స్ నీకు అర్థం కావట్లేదు. ఆ డిఫరెన్స్ చాలా మన స్టూడెంట్స్ దగ్గర ఉంటాయి కదా జోకులు. నిల్చోండి, జోక్ చెప్పండి, హ్యాపీగా మనతో పాటు మన ఆడియన్స్ కూడా నవ్వించేద్దాం. మీ మరదల్ని లేపుదాం. మీరు ఒకసారి లేకండి. రవికి నేను మరదలను అంటే అది పెద్ద జోకు, కానీ రవి నాకు బావ అవుతాడు అన్నది మాత్రం నిజం. అదే బాబా ఒక్క మాట ఒకటేంది 100 మాటలు చెప్పమ్మా. ఏమైంది? కుల్లా మాడుతుంది, మాడిపోయిన వాసన అంతా వస్తుంది. పాప మా అమ్మాయికి నిన్ను చూసి ఒక్క మాటే వస్తుంది, 100 ఎలా వస్తాయి? ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అదే మొత్తం ఇటు నుంచి ఇటు అందరినీ, నితిన్ ని, రజనీకాంత్ ని, సమంతని అందరినీ కవర్ చేసి వాళ్ళందరూ ఒక లెక్క అయితే మా రవిబాబుది ఒక లెక్క. ఏం పర్లేదు. ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది ఏంటంటే మనోడు కలుపుతాడు, అదే పులిహార అమ్మాయి తింటది. నేను ఇప్పుడు కలిపినట్టు ఎవరికన్నా అర్థమైందా? ఏదో నువ్వు మాట్లాడు ఆమె బావా అనగా నువ్వు తల గోక్కుంటున్నావు, అది నీ బాధ అర్థమైంది నాకు. ఏం చేసుకోలేక ఆ పెయిన్లు దూకోలేక అట్లుంటది. నాన్న సూపర్ అన్న, ఇదే ఫ్లో కంటే అయిపో. జోక్ చెప్పు మాకు ఒకటి. అదే జోక్. ఓ ఇప్పుడు దాకా జరిగిందంత జోకా? దేవుడా మొత్తం గాలి తీసేసింది. కూర్చోనా. థ్యాంక్ యూ. ఇక్కడ వైపు అశ్వరెడ్డి గారు నన్ను మహేష్ బాబులో ఉన్నప్పుడు అదో పెద్ద జోకు. అశ్వరెడ్డి గారు నన్ను మహేష్ బాబు ఉన్నా అనుకోండి, అదో పెద్ద జోకు. అవును, నువ్వు మహేష్ బాబు కన్నా బాగున్నావు. ఇది ఇట్లా ఎడిటర్ కి ఇన్ను అవుట్ పెట్టి తీసి ఎప్పబడేస్తారు. అయిపోయి
కానీ నిజంగానే అంటే మహేష్ బాబు గారు చూడ్డానికి అందంగా ఉంటారు, మనసు కూడా అందమే. అలాంటి మనసు ఉండడం ప్రతి ఒక్కరు అందమే. నువ్వు అందగాడివి, ఫిక్స్ అయిపో. వీళ్ళు ఏమన్నా జోక్ ఉందా? చెప్పు చెప్పు. మేము కాలేజ్ గేట్ దగ్గర కూర్చున్నా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు, నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఏంటి అని అడుగుతాడు. అరే నాకు 1000 కంటే ఫాలోవర్స్ ఉన్నారు, లైక్స్ ఉన్నారు, ఇంతమంది వ్యూస్ ఉన్నారు అని చెప్తాడు. ఇంకొకడు అప్పుడు మెసేజ్, సడన్ గా మెసేజ్ వస్తుంది, అది ఏంట్రా ఇది లేదన్నా జోక్ చెప్పవా? జోక్ అన్నా. అదే జోకా? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అరే ఏంట్రా ఇది? జోకా? అరే ఏంట్రా ఇది అన్న, వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా మెసేజ్ వస్తుంది, అరే ఏంట్రా ఇది అని. ఆ టైంలో అది ఫన్ గా నవ్వే ఆపేస్తాడు, ఆప్సైడ్ ఆల్రెడీ ఆపేస్తాడా? సూపర్ నాన్న. అమ్మా ఇలా పొట్ట చెక్కలయ్యేలా జోకులు కాకుండా మా ఇద్దరు పర్ఫార్మర్స్ వస్తారు. ఈ రోజు ఏం గొడవ పెట్టుకొని వస్తారో చూద్దాం. అసలు జోకులు చేస్తారా, నవ్వుపిస్తారా అనేది పెద్ద డౌట్. లెట్స్ వెల్కమ్ ద టూ జోకర్స్. ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలుగా దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే నేలని కొందరి సలహా. ఏదో తలవడం, వేరే జరగడం, సర్లే అనడమే వేదాంతం. దేన్నో వెతకడం, ఎన్నో అడగడం, ఎప్పుడు ఎవలది రాతార్థం. అనుకుంటే మాత్రం ఏర్పడి చేస్తా, తెలియని చిత్రం మననెవరడిగారని ఏమని అంటా. అంతా ఓకే, ఏంటి ఏదో ఫింగర్ వంగిపోయినట్టు, ఇదేంటిది? అది వెంకటేష్ గారు. వెళ్ళిపోతున్నావేంటి? ఇంట్రో అయిందిరా, ఏమైందిరా మీ ఇద్దరికి? ఆడిని అడగనా? వాడిని అడగన్నా. ఆడు పెద్దోడు ఉన్నాడు, వాడిని అడగనా? అన్న వాడు చిన్నోడు అన్న, వాడిని అడుగు. అరే అన్న, ఒక అన్న అంటే ఒక తమ్మునికి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ లకి వెళ్ళి ఒకరిని సెట్ చేయాలి. అన్న తమ్ముడు అంటే ఎలా ఉండాలి? నేను మిగిలిచ్చింది వాడు తినాలి, నేను సంపాదించింది వాడు ఖర్చు పెట్టాలి. రెయిన్ కోట్ కావాలి. లేదన్న వాని పద్ధతి నాకు నచ్చలేదు. మేము ఇద్దరం అన్నదమ్ములేమేనా? అన్న తమ్ముళ్ళు ఇప్పటివరకు ముద్దులు పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు వాడిని అడుగు వీడిని అడగంటారు. లేదన్న వాని పద్ధతి నాకు నచ్చలేదు. అన్న వాడి పద్ధతి నాకు నచ్చట్లేదు, వాడిని కొంచెం మార్పమని చెప్పండి. నువ్వు మార్చండి అని కొంచెం మారమని చెప్పొచ్చు కదా. అయినా ఏం మార్చుకోవాలరా ఇప్పుడు? అరే ఒక తమ్మునికి ఏమన్నా కావాలంటే హెల్ప్ చేయొచ్చు కానీ వాని బట్టలు ఇస్తారేమన్నా నాకు, వాడు నన్ను ఫాలో అవ్వచ్చు కదా. ఇగో తమ్ముడు అనేసరికి ప్రేమగా చూసుకోవాలరా, అన్న అనేసరికి గౌరవంగా రెస్పెక్ట్ ఇయ్యారా. ఈ బొక్కడానికి ఏందన్న గౌరవం ఇచ్చేది? అరే చిన్నోడా ఎక్కువ మాడుతున్నావు. అరే ప్రపంచంలో అంటే అన్నని ఫాలో అయితే తమ్ముళ్ళ జీవితం బాగుంటది. ఏమంటారు? తమ్ముడు గొప్పనా అన్న గొప్పనా? తమ్ముడు గొప్పనా? మీరేమంట? అన్న గొప్పనా? ఓకే ఓకే అర్థమైంది. నువ్వు అన్న కదా, నువ్వు అటు పో. తమ్ముడు ఈ ఖర్చులకి 10 రూపాయలు ఉంచుకో. వద్దులే అని ఉన్నాయి నా దగ్గర. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఓకే, ఇటువైపు తమ్ముళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, అంటే ఇంట్లో చిన్నోళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, అక్కడ ఇంట్లో పెద్దోళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఓకే, సో 4 రౌండ్లు ఎవరికైతే ఎక్కువ పాయింట్లు వస్తే వాళ్ళే విన్నర్. చిన్నోళ్ళు గెలుస్తారా పెద్దోళ్ళు గెలుస్తారా ప్రూవ్ అయిపోద్ది. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. రచ్చః రచ్చస్య రచ్చోభ్యః. సో ఈ రౌండ్ డిబేట్ రౌండ్. మీరు పెద్దోళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఇంట్లో ఉన్న చిన్నోళ్ళకి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆల్రైట్, సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. పెద్దోడు పుస్తకాలు చదివి పాస్ అయితే చిన్నోడు జీవితాన్ని చదివి పాస్ అవుతాడు. అందుకే చిన్నోళ్ళు గొప్పనా? చిన్నోళ్ళే గొప్ప అన్న. ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలిసిన సెలబ్రిటీస్ లో అన్న కాకుండా తమ్ముడు సెలబ్రిటీ అయిన సందర్భం ఏంటి చెప్పు? ఈ ఇద్దరు అన్నల్లో తమ్ముడే గ్రేట్ అన్న. పెద్దోళ్ళు ఎందుకు గొప్ప అంటే చిన్నోళ్ళు ఏది నేర్చుకోవాలన్నా పెద్దోళ్ళ నుంచే నేర్చుకుంటారు, అందుకే పెద్దోళ్ళు గొప్ప. పెద్దవాళ్ళని చూసి చిన్న వాళ్ళు నేర్చుకుంటారు, అందుకే పెద్దవాళ్ళు గొప్ప అంటున్నారు. మీరేమంటారు? చిన్న వాళ్ళదే గొప్ప అండి. ఎట్లండి? మేము ఏదైనా గొడవ పడినా వాళ్ళు అన్నయ్యల పైన తోసేయచ్చు. మనం ఏదైనా నాశనం చేసినా అన్న చేసిండమ్మా వాళ్ళ పేరే చెప్పచ్చు. అవును, పెద్దవాళ్ళకే పడతాయి బొక్కలన్నీ, మేము హ్యాపీగా ఉంటాం. అన్నలు ఎందుకు గొప్ప అంటే తమ్ముడిని ఎవరైనా కొడితే తమ్ముళ్ళు వచ్చి అన్నకే చెప్పుకుంటారు కదన్న. అన్నని ఎవరు కొట్టినా తల్లి తమ్మునికి చెప్పుకోలేడు కదా,
సో బ్రదర్ రిలేషన్ అక్కడ ఏర్పడుతుంది. ఓకే, తమ్ముడితోని బయట ఏదో నాటకాలు వేస్తే అన్నకి చెప్తే అన్న వచ్చి రివెంజ్ తీసుకుంటాడు, ఏం రా మా తమ్ముడు మీద చేస్తావని. కానీ అన్నకేమైనా అయితే తమ్ముడికి వచ్చి చెప్పుకోడు. అది 100%. సూపర్ పాయింట్. అవును, రియల్. అన్నలు గ్రేట్ అని మళ్ళీ ప్రూవ్ అయింది. నేను చిన్నవాళ్ళు గొప్పలంటాను, ఎందుకంటే పెద్దవాళ్ళు ఏం చెప్పినా ఇగో చంపుకొని చిన్నవాళ్ళు వింటారు. అందుకే నేను చిన్నవాళ్ళు గొప్పలంట. ఇంతున్నో నాకే చెప్తున్నావా అంటారు వాళ్ళు పెద్దోళ్ళు. వాళ్ళకి ఎక్కడ లేని ఈగో ఆ పురుగు తిరుగుతూ ఉంటది. ఇది కరెక్ట్ భయ్యా. నేను పెద్దోళ్ళే గొప్ప అంట, ఎందుకంటే మాకు అన్ని ఫస్ట్ అండ్ బై బికాస్ మేము తోపు. లైఫ్ లో అన్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తారు. కొత్త బట్టలు వస్తాయి, మీకు కొత్త సైకిల్ వస్తది, దాని తర్వాత మీ చెల్లెలకి కానీ తమ్ముళ్ళు కానీ వెళ్తుంది. అవును, చిన్నోళ్ళే గొప్ప అంటాను, ఎందుకంటే ఎంత పెద్దయినా కానీ అకార్డింగ్ టు ఫైనాన్స్ గా కానీ లేకుంటే లైఫ్ లో ఎంత గొప్పగా ఎదిగినా కానీ కింద నుంచే వెళ్ళాలి కాబట్టి చిన్నోళ్ళు పెద్ద అంటాను. చిన్నోళ్ళకి ఎక్కువ బలం ఉంటుందా ఫిజికల్ గా, పెద్దోళ్ళకి ఎక్కువ బలం ఉంటుందా? మాకే ఎక్కువ బలం ఉంటుంది. చిన్నోళ్ళకి ఎక్కువ బలం. చిన్నోళ్ళకి ఎక్కువ బలం. భయ్యా ఒకసారి ఇట్రా. సో చిన్నోళ్ళకి కూడా బలం ఎక్కువ ఉంటుంది అంటారు కాబట్టి ఇతన్ని ఉయ్యాల్లో ఎత్తుకున్నట్టు ఎత్తుకోవాలి. ఓకేనా? నీ బలం ఎంత ఉందో ప్రూవ్ చేద్దాం. ఇలా ఎత్తుకొని ఆడ నుంచి ముందుకు వాక్ చేస్తూ మళ్ళీ వెనక్కి వస్తావు. ఓకేనా? రెడీ 3 2 అదే. ఇప్పుడు అజయ్ వచ్చి వీళ్ళు లేపిండంటే అజయ్ వాళ్ళకి పాయింట్ వెళ్తుంది. ఇగో ఉయ్యాలా. హలో ర్యాంప్ వాక్ అని చెప్పాము. తేడా కొట్టిందావు. కావు అజయ్, నువ్వు ఈజీగా ఎత్తుతున్నావు కాబట్టి ఈ రౌండ్ లో 20 పాయింట్స్ మాక్సిమం, కానీ 40 ఇస్తా, వాడు కూడా వస్తాడు. రా. ఒక సైడ్ లో ఇతన్ని, ఒక సైడ్ లో అతన్ని వేసుకొని అట్లా నడుచుకుంటే సైడ్కి ఎక్కండి. లేకపోతే ఇగో ఇద్దరిని 2 షోల్డర్స్. నా వల్ల కాదు. ఇగో తమ్ముడు గొప్పనా అన్న గొప్పనా చూద్దాం. నువ్వు వెళ్ళిపోయి కూర్చో. నువ్వు ఎత్తగలుగుతావా? అన్న గొప్ప అని ప్రూవ్ అయిపోతుంది. రెడీ? తమ్ముడు గొప్పనా అన్న గొప్పనా ప్రూవ్ అయిపోతుంది. ఎత్తనా? ఇగో తమ్ముడు 20 పాయింట్లు గెలుచుకుంటాడు, అదే చూద్దాం. అన్న ఆడిని ఇట్లా లేపి అట్లా ముందుకెళ్ళి వెనక్కి రావాలి. ఓకే? సూపర్. సో ఈ దెబ్బకి గెలిచింది తమ్ముళ్ళు. ఓకే, నా పేరు టైసన్. టైసన్ హ్యాపీ హోలీ టైసన్. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మొత్తం హోలీ రంగులు అన్ని ఉన్నాయి. ర్యాపర్ గా, సో దిస్ ఇస్ మై కైండ్ ఆఫ్. యు ఆర్ ఎ ర్యాపర్. ఓకే, మా కోసం అక్కడనే ఏమైనా ర్యాప్ అమ్మ పైన సాంగ్ ఉంచాలి. అమ్మ పైన ఇటు వచ్చేయండి స్టేజ్. Alright, so a rapper and a beatboxer. Very nice. All the best. Go for it. నేను పుట్టగానే అమ్మ ముఖంలో ఆనందం, నేను పుట్టగానే నాన్న ముఖంలో సంతోషం. అమ్మ నాన్న ప్రేమతో లాలించి పాలించి నన్ను మస్తు వాడించి పెంచి పెద్ద చేసి స్కూల్లో నన్ను చేర్చి లంచ్ బెల్ కి వచ్చి నాకు అన్నం తినిపించి వదిలి వెళ్ళలేక కన్నీలే కాచి నేను కూడా ఏడ్చి నా కన్నీలే తూచి నన్ను మళ్ళీ నవ్వించి అమ్మ ప్రేమరా అంతులేని ప్రేమరా, అమ్మ ప్రేమరా అంతులేని ప్రేమరా. చెక్ కనిపించే దైవం నువ్వు, ప్రేమకి మరో అర్థం నువ్వు, బాధలోనే ధైర్యం నువ్వు, బ్రతికించే శ్వాసే నువ్వు, నా మొదటి గురువే నువ్వు, నా మొదటి ప్రేమే నువ్వు, నేను పలికే మొదటి మాటే నువ్వు. అమ్మా అమ్మా నా ఆకలి తీరుస్తూనే నీ ఆకలి చంపుకుంటూ, గుండె నిండా బాధ నిండి పైకేమో నవ్వుకుంటూ, నా కోసమే నీ ఆశలన్నీ చంపుకుంటూ, నీ ఆనందమే నాలో నువ్వు చూసుకుంటూ, ఎంత నొప్పి ఉన్నా నవమాసాలు మోసుకుంటూ, ఎంత బాధ ఉన్నా ప్రేమగానే చూసుకుంటూ, ఎంత నొప్పి ఉన్నా నవమాసాలు మోసుకుంటూ. చెక్ అమ్మ ప్రేమరా అంతులేని ప్రేమరా, చెక్ చెక్ అమ్మ ప్రేమరా అంతులేని ప్రేమరా. చెక్. Fantastic, bro. You killed it. Killed it. Lovely. Super. Great talent.
అండ్ బీట్ బాక్సింగ్ మ్యాన్, యు ఆర్ అమేజింగ్, యు ఆర్ అమేజింగ్. సోలో బీట్ బాక్స్ చేస్తావా ప్లీజ్? Check. Move your body. Are you guys ready for some mass beat? Check. Check. Yay. Okay, let's go with some human bees. This is Zebek signing off. Super bro, super bro, you killed it. I want to know more about you. మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు, what are you doing? I work for Google. Wow. Wow. Oh, nice. మీరు? I'm a student. వెరీ నైస్. వాట్ టాలెంట్. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ పెట్టుకొని తిరుగుతున్నాను. ఆన్సర్ కింద చెప్పేసి పోమంటారా? Yeah. అన్న ట్రెండ్ సెట్ చేస్తాడు అండ్ తమ్ముడు ట్రెండ్ ఫాలో అవుతాడు. అన్నల్లో అంత టాలెంట్ ఉంది కాబట్టి అండ్ ట్రెండ్ సెట్ చేస్తారు కాబట్టి we have to give you 20 points. సో 20 ఇటు ఫస్ట్ రౌండ్ లో ఈక్వల్ అయిపోయింది. సెకండ్ రౌండ్ లో మాత్రం ఈక్వల్ ఉండదు. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ తెలుగు వీరలేవరా. ఎంతమందికి తెలుగు వస్తుంది, ఎంతమంది తెలుగులో రాయగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు? ఎందుకంటే ఫాస్ట్ జనరేషన్ లో మనం వేరే లాంగ్వేజ్ కి అలవాటు పడుతున్నాం, సోషల్ మీడియాలో వేరే లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు మర్చిపోకుండా ఉండడానికి హ్యాపీ డేస్ లో ఇది ఒక్క రౌండ్ మీరు చేంజ్ చేస్తే బాగుంటది కదా ప్రతి ఎపిసోడ్ లా. మేజర్ రేటింగ్ పాయింట్ అనేది మా షోలో సెకండ్ రౌండ్ కి ఈ పనిష్మెంట్ రౌండ్ కి వస్తుంది. అది కూడా జ్ఞానేశ్వర్ తాగేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయని నాగార్జున గారు చెప్పారు. మన షో నాగార్జున గారు చూస్తున్నారా? అవును, ఎందుకు చూడర్రా? నాగార్జున గారు ప్లీజ్ దయచేసి మాకు మీ సినిమాలో ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. నాగార్జున గారు ఎప్పుడో చెప్పారు ఆర్టిస్టులకే ఛాన్స్ ఇస్తామని. నాకు జంతువుల క్యారెక్టర్ ఏమైనా ఉంటే నీకు ఇయ్యొచ్చు. అయ్యో నీకు తెలియదు వైల్డ్ డాగ్ లైన్ డాగు. సో తెలుగులో బాగా ఎవరైతే రాస్తారో అంటే చిన్న మిస్టేక్స్ కూడా నేను పెద్దగా చూస్తా. మిస్టేక్స్ లేకుండా రాయండి, 50 పాయింట్లు గెలుచుకోండి. ఎవరు వస్తున్నారు నీ వైపు నుంచి? మా టీం నుండి మా పెద్ద బిడ్డ. మీ టీం మా నుంచి? టీం నుంచి మా చిన్న బిడ్డ. చిన్న బిడ్డ? ఏ కాదు, చిన్న కొడుకు. చిన్న బిడ్డే. రైట్. సో 5 ఆంగ్ల పదాలు చెప్తాం, వాటిని మీరు తెలుగులో ఏమంటారో వాటిని అది రాయాలి. ఓకేనా? Okay, your 5 words are rainbow, actor, hot, office, star. Your time starts now. Six, 5, 4, 3, 2, 1. నాకెందుకో మీరు గట్టిగా తాగుతారేమో అనిపిస్తుంది నాకు ఇవాళ. నాకు కొంచెం గెలుస్తాను నమ్మకం ఉంది. అంత సీన్ లేదు, ఒక్కటి కూడా రాదు, రానివ్వను. అక్కడ కూడా రావు. అమ్మో, రకరకాలుగా ఉన్నాయి ఇందులో. సరే, ఫస్ట్ వన్ ఏంది? ఫస్ట్ వర్డ్ ఇస్ రెయిన్బో. రెయిన్బో ఏమంటారు? ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సు. వెరీ గుడ్, సూపర్. ఇంద్రధనస్సు. దాకి కింద ఉండాలేమో కదా ఇంద్రధనస్సు. ఇది కరెక్టా? కరెక్ట్. షూరా? షూర్. ఉండాలి. ఇది కరెక్టా? సో ఇది ఇవ్వలేను. మీరేం రాశారు మేడం? ఇంద్ర దసస్సు. సుస్సా.
సరే నెక్స్ట్ యాక్టర్ యాక్టర్ నటుడు. ఇది ఎందుకో డా లాగా లేదే ఇది. డానే ప్లీజ్ అన్న డానే. నేను డా చూపెడతా, దానికి దీనికి తేడా ఉంటే నువ్వు అన్ని తాగాలి. వాడు రాసే టైప్ లో యాడ్ అయిపోయింది. అయితే రాంగ్ అని ఒప్పుకుంటున్నావు. కరెక్ట్ అన్న. డూ అవుటర్ ఇంకోటి పోయిందన్నా. అందుకే మీరు ఒప్పుకోలేదు కాబట్టి 10 పాయింట్. ఓకే, యాక్టర్ ని నటుడు అంటారు. మరి ఈమెమంటది? నట్ అంటది. నెక్స్ట్ హాట్. హాట్ హాట్ అంటే అరే ఇది ఎలా వద్దా చెప్పురా. ఏది వేడి కరెక్ట్, కాకపోతే ఇది కలపలేదు. ఇగో ఇది ఇట్లా నీట్ గా ఇట్లా రాస్తే ఏమైతది? వేడి. మరి ఇదేంది? వేడి. అరే ఇది మీరు ఇవ్వమంటే ఇస్తారా? ఆయన నీ ఇష్టం, నువ్వే ఓనర్, నువ్వే జడ్జి అంత నువ్వే. మీరే ఒప్పుకున్నారు కాబట్టి 10 పాయింట్. ఓకే, సో 20 పాయింట్స్ ఇక్కడ వచ్చినాయి. నెక్స్ట్ హాట్ అంటే వేడి. హోట్. ఇట్స్ అ హోట్. నెక్స్ట్ ఆఫీస్. మేము పోము. తమ్ముళ్ళే వెళ్ళారు, అన్నయ్యలు ఎందుకు వెళ్తారని వీళ్ళు కూడా రాయలేదు. యా, నెక్స్ట్ స్టార్. మేము ఇంద్రధనస్సులే చుక్కలు చూపెట్టాం, ఇంకేం చుక్కలు చూపెడతామని స్టార్ రాయలేదు. మీరు రాసారా? తరా షా రే ఏమున్నారా, ఒక్కరిని మంచిగా ఎంచుకోలేవా? రాసుకోలేదు. ఈ 3 పాయింట్స్ లో ఒక్కటి కూడా వ్యాలిడ్ లేదు. 0 పాయింట్స్. అండ్ ఈ దెబ్బలో లెవెల్ 1 లో గెలుచుకున్నారు 20 పాయింట్స్. పనిష్మెంట్ వాళ్ళకి. బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే. ఇక బతుకే బస్ స్టాండే. అచ్చుకోండి సంతోషం అచ్చుకోండి. సంతోషం అచ్చుకోండి. పెరుగు ప్లీజ్. సింపుల్ గుండె లైఫ్ టెంపుల్ రన్ ల మారే. ఈ రంగు లోకం చీకట్లోకి జారే. రెడీ 3, 2, 1. ఇద్దరు వచ్చేయండి, ఇక్కడ అందరికి ఇచ్చేయండి ఒక్కొక్కటి. తాగేయ్. సెకండ్ లెవెల్లో వాళ్ళు ఓడిపోతే దీనికంటే దారుణంగా ఉంటుందా? అంతకు మించి అమ్మ తోడు. సెకండ్ లెవెల్లో ఎవరు వస్తున్నారు? మా చిన్ని చెల్లె. ఇక్కడ నుంచి who is coming? పెద్ద కొడుకు. పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. తెలుగు వీరలేవరా లో సెకండ్ లెవెల్. మీరు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చేసిన పనులలో ఏమన్నా 5 పనులు రాయాలి, స్వచ్ఛమైన క్లియర్ గా తెలుగులో. ఓకేనా? చిన్న మిస్టేక్ కూడా పెద్దవి చూస్తా, ఈసారి అయితే ఒప్పుకునేది లేదు. పొద్దు నుంచి ఇప్పటి వరకు జనరల్లీ మీరు ఎన్నో యాక్టివిటీస్ చేస్తారు. యాక్టివిటీస్ లో ఏదైనా 5 రాయాలి మీరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, I don't care. Attack, attack, Yelka, Billy, Mirake. Attack, attack, Ubu, Mulu, Mirake. Attack, attack, Ubu, Nippu, Mirake. Attack, attack. 5 యాక్టివిటీస్. 5 యాక్టివిటీస్ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వాళ్ళు లేకపోతే ఇప్పటి వరకు ఏమేం చేశారో 5 యాక్టివిటీస్. జనరల్ గా నేను అడుగుతున్నా, ఎక్కడైనా పడిన తర్వాత మనం లేస్తాం, దాన్ని స్వచ్ఛమైన తెలుగులో లేచాను అంటారా, లేచినా అని అంటారా? లేచినా అంటారా, లేచాను అని అంటారా? లేచాను. ఈమె పొద్దున లేచి చదువుకున్నాను, ఇది పద్ధతి. పొద్దున లేచి చదువుకున్నాను, ఇది కూడా కరెక్టే. రాంగ్ అనట్లేదు, కానీ నేను స్వచ్ఛమైన తెలుగు అన్నాను కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మేము పొద్దున్న లేవగానే పళ్ళు కడుక్కోవడాలు, స్నానాలు చేయడాలు ఇవేం లేవు. డైరెక్ట్ గా సినిమాకి వెళ్ళిపోయాం. శశి మూవీకి వెళ్ళాను.
పొద్దున్న లేవగానే సినిమాకి వెళ్ళడం మంచి యాక్టివిటీ. శశి అనే సినిమా చూశారు, మంచి సినిమా, సూపర్ హిట్ సినిమా. చిత్రం అని రాయాలి, మూవీ అని రాసావు. చిత్రం మూవీని తెలుగులో చిత్రం అంటారు. సో శశి చిత్రానికి వెళ్ళాను అంటే పాయింట్ వచ్చేది. అది ఇంగ్లీషా తెలుగా? అక్కడ పాయే. దాని తర్వాత మేడం ఏం చేసింది? అల్పాహారం. అల్పాహారం చేశాను. అల్పాహారమా అల్పాహారమా? అల్పాహారమే. అల్పాహారమా అల్పాహారమా? అల్పాహారమే. నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు కాబట్టి 10 శశి మూవీకి వెళ్ళొచ్చి టిఫిన్ చేశాను. టిఫిన్ కాదు నాన్న, అల్పాహారం. అల్పాహారం. దాని తర్వాత మేడం ఏం చేసింది? అంతరజా. అంతర్జాలం అని రాసేవారు, నువ్వు లాగేసుకున్నావు అన్న. దాని కింద రాసినావు కానీ పైన అంతరజా అని ఆపినావు నువ్వు. మళ్ళీ టిఫిన్ ఎంబట్టే భోజనం తినం కదా, మధ్యలో ఏమైనా వేయాలి కదా. ఏమైనా వేయాలి కదా, అంతరజా వేసినావు. మేము బాత్రూమ్ పోయేస్తాం గ్యాప్ లా. అంతర్జాలం ఇంటర్నెట్ అంత మంచి వర్డ్ కానీ పూర్తి చేయలేకపోయింది. అక్కడ పాయింట్లు పాయే. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్. అమ్మాయిలతో కూరగాయలు. దట్స్ ఇట్. అమ్మాయిలతో కూరగాయలు ఏంద్రా? మీరు తుడిపేశారా? అక్కడ తెచ్చాను రాశాను, నేను తెచ్చాను రాశాను. ఇక్కడ అమ్మాయిలతో కూరగాయలను ఏదో రాసావు కానీ ఒకటే అక్షరం ఉంది, మిగతా లేవు. ఒక్క నిమిషం నువ్వు అన్నదే కరెక్ట్ అనుకుందాం. ఇక్కడ ఏది ఇక్కడ ఒకటే ఉంది కదా. తెచ్చాను. ఇది ఎంత ఎర్ర కాదా? నాకు తెలీదు. రబ్ చేసినా ఈ రోడ్డు షీరబ్బుడు. ఇంగ్లీష్ లో మాట్లాడావు, తెలుగు రౌండ్ కాబట్టి 10 మార్క్స్ పాయే. అది కూడా మాకు అర్థం కాని ఇంగ్లీష్ లో ఈ రోడ్. కూర్చో. అమ్మాయిలతో కూరగాయలు తెచ్చాను రాశాడు, నేను చూశాను. 10 పాయింట్. మా మేడం ఏం చేసింది? భోజనం చేసాను. ఎందుకంత గ్యాప్ ఇచ్చావు? మీరే కదా నీట్గా రాయాలన్నారు. ఈ పొగర్ మాట వచ్చింది కాబట్టి ఇంకా డీటెయిల్ గా వెళ్తున్నా. ఆమె కొంచెం ఆగమైంది అంతే. నీట్ గా రాయమంటే ఇంత గ్యాప్ ఏంది? ఏమేస్తుంది ఈడ? అంటే అప్పుడు చిన్నప్పుడు ఫింగర్ స్పేస్ అని నేర్పించారు కదా. అయితే వీటి మధ్యలో జనం మధ్యలో ఎందుకు లేదు? ఆ జనం కదా గుంపు ఉన్నారని. యునైట్ ఈస్ పవర్, యు నో. కోవిడ్ టైంలో ఇట్లా ఉండొద్దని తెలుసు కదా, మరి ఎందుకున్నారు ఇట్లా? అమ్మ తోడు గిన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి? ఇంత గర్వంతో మాట్లాడుతుంది కాబట్టి 10 మార్క్స్ పాయే. ఇదే రిక్వెస్ట్ అజయ్ కాల్ మీద పడితే నేను ఇస్తాను మీకు పాయింట్. ఆడు బాత్రూమ్ పోయి వచ్చిన అని తెలుగులో రాయమని నేను కాలు పట్టుకుంటా. ఆడు ఎందుకు రాస్తాడు? పోయేసి వస్తాడు. నేను ఎందుకు రాస్తా? నేను పోయేస్తా అంతే. మూసుకొని. నెక్స్ట్ ఏం చేశాడు మా వాడు? హ్యాపీ డేస్ షోకి వచ్చాను. కార్యక్రమం. హ్యాపీ డేస్ షో అని రాయకూడదు. హ్యాపీ డేస్ కార్యక్రమానికి. హ్యాపీ డేస్ కూడా ఆనంద రోజుల కార్యక్రమానికి వచ్చాను. హ్యాపీ డేస్ షోకి వచ్చాను. అమ్మాయిలతో కూరగాయలు తెచ్చాను. 10 పాయింట్స్ వచ్చింది. టిఫిన్ చేశాను, టిఫిన్ కి ఇవ్వరు. శశి మూవీకి ఇవ్వరు. ఓన్లీ 10 పాయింట్స్. అల్పాహారం చేశాను, ఓకే. అంతరజా ఇయ్యలేము. పొద్దున లేచి చదువుకున్నాను, ఇస్తున్నాను. భోజనం చేశాను, గ్యాప్లున్నా కరెక్ట్ స్పెల్లింగ్ కాబట్టి ఇచ్చాను. 30 పాయింట్లు. జ్ఞాని ఏదో అన్నాడు ఇందాక, ఎక్కడో రెడీ? 3, 2, 1 గో. సో ఫస్ట్ రౌండ్ లో 20, సెకండ్ రౌండ్ లో 50 కాబట్టి 70 పాయింట్. ఫస్ట్ రౌండ్ లో 20, సెకండ్ రౌండ్ లో 10, టోటల్ 30 పాయింట్. లెట్స్ స్టార్ట్ our third round. మాయా బజార్. అన్నలు అని అన్నారు. పెద్దరికం చూపించుకోవాలి, ఈ రౌండ్ లో గెలవాలి. ఈ రౌండ్ తో 30తో పాటు 100 అయితే మా పాయింట్లు. ఇలా గెలిచినా 50 పాయింట్లు వస్తే 80 అయితే ఆడు 100 అంటాడు ఏంది? అవును కదా, 80. దానికి చిప్పు తప్పింది దానికి. నేను రౌండ్ ఫిగర్ చెప్పా 100 అని. ఎవరిని పంపిస్తున్నావు? నలుగురిని. నా టీం నుండి జంబో ప్యాక్ తో పాటు 3 వస్తున్నారు. పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో, మన బట్టలు గుండెయిరో. నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో, మన బట్టలు గుండెయిరో.
అన్నలంటే గొప్ప అంటున్నావు నువ్వు సింపుల్ గా, కానీ ఇప్పుడు తమ్ముడికి వార్నింగ్ ఇవ్వాలి. ఎట్లా అంటే తమ్ముడు ఓడిపోబోతున్నాడు, మీ రౌండ్ గెలుస్తున్నారుగా, ఎలా ఇస్తారు వార్నింగ్? ఏ జిగిరి జానీ, ఇప్పుడు దాకా మీరు గెలిచింది చాలు, ఇక మా గెలుపు వేరుంటది. మా గెలుపు దడ పుట్టిస్తుంది. ఈ వచ్చే ఎన్నికల్లో ఓటు మాకే వేయాలి. అలా ఉంది, అది వార్నింగ్ లాగా లేదు, అది ఏదో ప్రచారం అయినట్టుంది. ఇప్పుడు చూడు చెల్లం ఇస్తుంది. జ్ఞాని జ్ఞాని ఒట్టేసి చెప్తున్నా, ఈసారి మా అన్న కాలు పట్టుకునేలా చేస్తా. ఆమె కాలు పట్టిస్తా అని చెప్పి కాలు పట్టుకొని కూర్చుందండి. అంటే ఆమె ఏమంటుందంటే మనం గొంతు పట్టుకొని డ్రింక్ తాగిపించినాం, ఈసారి కాలు పట్టుకొని ఉల్టా చేసి నోట్లో వేయాలా. దడ ఉట్టించాలి, గజ్జు అనాలాడు. జ్ఞాని అమ్మో నానా గజ్జు అనాలే. జ్ఞాని ఇప్పటిదాకా మా అన్నను ఓడించినావు. నీకో దండం మైకి. ఏ అని నా తోడంతే లేవు, నిమ్మకాయ విసికినట్టు విసికేస్తా. ఇలా ముగ్గురికి భయపడలే కానీ వాడు నిమ్మకాయ పిసుకుతాడు. వద్దు అంటే భయపడుతున్నాడా తమ్ముడు? అంటే భయపడినా అరే నీకు వాడు ఎంత పిసికినా నొప్పి కాదని ప్రూవ్ చేస్తా. ఇట్రా, అరే కాళ్ళ మధ్యలోకి వెళ్ళు. అరే వాడు ఎట్లా అంటారు రా నా తమ్ముడిని? చూసా మన తమ్ముడికి ఏం కాలేదు. అరే అదే పిసుకుడు అజయ్ని పిసుకుతే ఎట్లా దడ ఉట్టుతా తెలుసా? అజయ్ని పిసుకని కానీ రారానా, దా ఏమైనా అయితా లేదా చూద్దాం దా. అమ్మ తోడు నీటి మోడు నాటి మోడు గట్టి విసికి పడేసిరు. విసికిండి అమ్మ తోడు, విసికిండి. షోలు ఇంకా గుయ్యి అంటున్నాయి. అన్నకు కూడా ఏం కాలే, నాకేం కాలే. అవును, కావాలంటే ఇంకొకసారి చేస్తాడు. ఓకే మీరు ఆ గది లోపలికి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత నా ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా? రూమ్ నెంబర్ 4 3 2 1 వెళ్ళిపోండి. అదే లోపట 4 జంతువులు ఉన్నాయి, అంటే పిక్చర్స్ ఉన్నాయి. మీకు ఇష్టం ఉన్న మీ ఫేవరెట్ జంతువుని తీసుకొని బయటికి రావాలి. మీరు నలుగురు డిఫరెంట్ తీసుకొస్తేనే మీకు 40 కాదు 50 పాయింట్లు. ఒక్కరన్నా సేమ్ గా తీసుకొస్తే నో పాయింట్, అంతేగా? రెడీ? నలుగురు కలిసి ఒకటే టైంలో బయటకు వస్తున్నారు. 3 2 1 కమ్ అవుట్. రెడీ 1 2 3 కానీ వార్నింగ్ ఇచ్చినప్పుడు నువ్వు వాడిని పిసికినావు, అదే మళ్ళీ రిపీట్ అవ్వాలి. కాబట్టి నిమ్మకాయ లాగా పిసుకుతా అన్నావు కదా, నార్మల్ గా పిసుకున్నావు ఇంతకు ముందు, ఇప్పుడు నిమ్మకాయ లాగా పిసుకాలి. ఏడున్నాడు? ఇక్కడ నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్తావు. సూపర్, పిసుకుడు హైలైట్ ఇది. వెళ్ళు. సో ఈ దెబ్బతో అన్నల టీం 50 పాయింట్లు గెలుచుకున్నారు. వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఏ పనిష్మెంట్ ఇస్తారో అది చేయాలి. వాళ్ళు గెలిస్తే వాడు ఏ పనిష్మెంట్ ఇచ్చినా తీసుకోవడానికి నేను రెడీ ఉన్నా. రెడీ ఉన్నావు కదా? రెడీ ఉన్నా. గెలిస్తే ఆయననే నన్ను ఆయన మీద కూర్చోబెట్టుకొని ఈ నుంచి ఈయనకి ఒక 2 రౌండ్లు వేస్తే చాలు. పనిష్మెంట్ డిక్లేర్ చేసావు కదా? నేను రెడీ అన్న. మీరు గెలవాలా? యా రెడీ, ఆబ్వియస్లీ గెలుస్తామన్నా. ఎవరా నలుగురు?
ఆ పల్నాడు పౌరుషం చూపెట్టాలి భయ్యా. ఎప్పుడు పుట్టాదన్నది కాదన్న ముఖ్యం, ఎవడు గెలిచాదన్న ముఖ్యం. గెలిచే తమ్ముళ్ళే చూడు. ఏయ్ నానా నువ్వు వెళ్ళి వాడి భగవంతో వద్దు. అల్లరికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుసా? జుట్టు మీద గెలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుసా? నేను చిన్నోళ్ళు. నువ్వు ఇంత పెద్ద ఉన్నావేంది? వన్స్ వి స్టెప్ ఇన్ విన్నింగ్ రిపీట్. పెద్దోడు పెద్దోడు అని విర్రవీగుతున్నావు. నీ పెద్దరికం ఆటలో చూపించు, నీ పొగరలో కాదు. చిన్నోడు వచ్చాడు, చిన్నోడు వచ్చాడు. వీళ్ళు డైలాగ్స్ ఇరగదీశారు. ఇప్పుడు ఎంటర్ ది డ్రాగన్ లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నా ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేయండి. ఎంటర్. ఆల్రైట్, సో లోపల 4 సెట్స్ ఉన్నాయి. ఈచ్ సెట్ లో కాంబినేషన్స్ ఉన్నాయి. ప్రాపర్టీస్ ఉండొచ్చు, కాస్ట్యూమ్స్ ఉండొచ్చు. మీరు కంప్లీట్ సెట్ తీసుకురావాలి. మీ నలుగురు డిఫరెంట్ వేసుకున్న ఆ సెట్ క్లియర్ గా లేకపోతే నేను పాయింట్లు ఇవ్వను. ఆల్రైట్, రూమ్ నంబర్ 1 కమ్ అవుట్. సూపర్. రెడీ. రూమ్ నంబర్ 2 కమ్ అవుట్. ఓకే, వెరీ గుడ్. రూమ్ నంబర్ 3 కమ్ అవుట్. రూమ్ నంబర్ 4. కాదన్నా ఇందాకేమన్నావు ఎప్పుడు పుట్టా? అజయ్ తొడగొడు కొట్టాడు. అమ్మ ఇప్పుడు నేను 2 తొడలు కొడతా. జర ఇటు రా. నువ్వు ఇటు రా, బక్క ఉన్నావు, భయపడతావు మళ్ళా. నువ్వు ఎంత గర్వంగా ఉండాలంటే ఇప్పుడు పెద్దరికం నిలబెట్టుకున్నావు. ఫర్ ది ఫస్ట్ టైం హ్యాపీ డేస్ షోలో మాయాబజార్ రౌండ్ లో ఎవ్వరికి 50 పాయింట్ రాలే. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ యూ క్రియేటెడ్ ఇట్. రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లవ్ లో నా ఎగిరి పటాకా. రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పటాకా. బరాతు పకారే కోరోస్ గుస్తే. Alright, so after third round, Gyani, you have 70 points. Okay. But Ajay and team, Peddolu, No problem, 80 points. ఎంటర్టైన్మెంట్ అద్ది సెలబ్రేషన్ అంటే అజయ్ గారి టీమ్ లో సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. వీళ్ళకి ఇప్పుడే స్టార్ట్ అయి ఉంటది, వాళ్ళకి ఎప్పుడో స్టార్ట్ అయింది. కానీ 4th రౌండ్ లో ఇంకా నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు పాయింట్స్ హలో పెంచుకొని. ఎక్స్క్యూజ్ మీ, 2 రౌండ్లు గెలిచింది ఒక ఎత్తు అయితే ఒకే రౌండ్ లో 50 పాయింట్లు సాధించింది. అలా వాళ్ళు చిన్న గ్యాప్ ఇచ్చారు అంతే మీకు ఎంటర్టైన్మెంట్ కోసం. చిన్న గ్యాప్ ఇచ్చినాం. Let's start. హుషారు. ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. వెనకాల ఎల్ఈడి మీద గ్రిడ్ ప్లే అవుతుంది, ఫోటోగ్రాఫ్స్ వస్తాయి. ఆ ఫోటోగ్రాఫ్స్ ని మీరు గుర్తు పెట్టుకుంటారు. 10 సెకండ్లే ఆగుతుంది. దాని తర్వాత మీరు 1 by 1 ఆ ఫోటోగ్రాఫ్స్ చెప్తారు. ఓకే, ఆల్రైట్, ఎవరు వస్తున్నారు? లుక్ ద స్క్రీన్. జస్ట్ 10 seconds. ఫోటోగ్రాఫ్ ప్లీజ్. రైట్, ఏ క్లాస్ నాన్న నువ్వు? ఏ స్కూల్ చదువుతున్నావు? మైక్ లో. నేను సంజన, నేను సెంట్ ఆండ్రూ స్కూల్, తార్నాక స్కూల్. తార్నాక సెంటెన్సా? వెరీ నైస్. ఆయన అమ్మాయి వాయిస్ కూడా చాలా బాగుంది. ఒక్క పాట పాడొచ్చు కదా మాకు. చిట్టిని నవ్వంటే లక్ష్మి పటాసే ఫట్టుమని పేలిందా నా గుండె కల్లాసే అట్టా నువ్వు గిర్రా గిర్రా మెల్కెళ్తే ఏ ఆవుసే నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే వచ్చేసావే లైనులకి వచ్చేసావే చిమ్మ చీకటికున్న జిందగీలో నా ఫ్లడ్ లైట్ వేసావే అత్తరి నచ్చేసావే మస్తుగా నచ్చేసావే బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలో నా రంగులు పుస్తావే నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే. రైట్ నాన్న నువ్వు. తెలుసా మనసా ఇది ఏ నాటి సంబంధం అనుబంధం రా, సంబంధం రాదు రే. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. స్కూల్ కూల్. yes, బిల్డింగ్. సేలలు ఆ? సేలలు నేల్స్. నెయిల్స్. మలింగా మలింగ. ఉసిరికాయ
ఉసిరికాయ ఉసిరికాయ. ఎక్స్క్లేటర్ ఎస్కలేటర్. చైన్ సైకిల్ చైన్ సైకిల్ చైన్. 5 4 3 2 పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో పెమ్మన బట్టలు కొట్టేయిరో నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో పెమ్మన బట్టలు కొట్టేయిరో. భైరవ తీసుకో ఆయుధం గో అటాక్. బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే అచ్చుకోండి. ఓకే, సో పనిష్మెంట్ ఏంటంటే ఒక్కడికి కాదు టీం మొత్తం కాబట్టి భయ్యా యూ కెన్ డూ ది ఆనర్స్. సో ఈ దెబ్బతో 50 పాయింట్లు 70 + 50 120. ఇంకా లాస్ట్ లెవెల్ ఉంది, సేమ్ ఆడతాము. 100 పాయింట్లు ఎవరు గెలుచుకుంటారో వాళ్ళే ఎపిసోడ్ గెలుస్తారు. ఎవరు వస్తున్నారు? చెల్లె నెక్స్ట్ ఇక్కడ జస్ట్ 10 సెకండ్స్ ఆన్ ది స్క్రీన్. ది గ్రిడ్ ప్లీజ్. మీరు ఎప్పుడైనా బీట్ బాక్సింగ్ ట్రై చేశారా? మేము కిక్ బాక్సింగ్ చేస్తాం. అవునా? ట్రై చేయండి ఒకసారి బీట్ బాక్సింగ్. ఒక్కసారి ఒక ఏదైనా అంటే నార్మల్ మ్యూజిక్ ఏమైనా ట్రై చేయి. ఈ సౌండ్ ట్రై చేయి. ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నాను? సింగర్. మాకోసం ఒక పాట. ఒకే ఒక లోకం నువ్వు, లోకంలోన అందం నువ్వు, అందానికే హృదయం నువ్వు, నాకే అందవే. ఇప్పుడు అదే సాంగ్ ట్రై చేయి, బీట్ బాక్స్ చేయడానికి వస్తుందేమో. ఒకే ఒక లోపం నువ్వు, లోకంలోన దీపం నువ్వు, దీపం లేని హృదయం నేను, నాకే అందవే. ఇదేదో నాకు అరబిక్ పాటలో వినబడుతుంది, అందుకే ఇది ఆపేసి ఎలా? ఫోటో నంబర్ 1 తొందరగా చెప్పు. Carrot. గ్రేప్స్. గ్రేప్స్. Flag. ఫ్లాగ్. అమెరికన్ క్యాప్సికమ్. క్యాప్సికమ్. Western commode. వెస్టర్న్ కమోడ్. బ్రింజాల్. బ్రింజాల్ ఉంది. And passport. పాస్పోర్ట్ కాదు అది. పాస్పోర్ట్ కాదు, మళ్ళీ గుర్తెచ్చుకో. Passport some brown color paper. పాస్పోర్ట్ అయితే కాదు అది. Passport కాదు. అయిపోయింది 5 4 3 2 1 రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లవ్ లో నా ఎగిరి పటాకా. రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పేంచేస్తా పడుచు పటాకా. అది పాస్పోర్ట్ కాదు, పోస్టల్ కార్డ్. అజయ్ మళ్ళీ రెడీయా? ఇప్పుడు కొంచెం వేరేగా చేద్దాం. ఆల్రెడీ కలర్ అంటుంది, వేరేగా ఏమైనా చేద్దాం. అదే ఫేస్ కి వేరే కలర్ పూస్తే ఎట్లుంటది అని. Yes. సో ఈ దెబ్బతో నేను గెలిచా, ఎందుకంటే నేను మా ఇంట్లో చిన్నోడిని. నేను కూడా మా ఇంట్లో చిన్నదాన్ని. నేను కూడా మా ఇంట్లో చిన్ననే కదా. సో ఈ దెబ్బతో లాస్ట్ రౌండ్ 150 పాయింట్స్ తో చిన్నోళ్ళు గెలిచారు. ఇప్పుడు తమ్ముళ్ళు అందరు వచ్చి ఈ ఇద్దరు అన్నలకి వాళ్ళు సన్మానం చేస్తారు.